కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం నుండి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. రాత్రి అర్ధరాత్రి గడ ఒక బస్సు ఒకటి ట్రావెల్ చేసేటువంటిది పక్కనున్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి 24 మంది పాసింజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఒక 14 మంది వరకు సింపుల్ ఇంజురీస్ అని, అందులో నలుగురికి అయితే గనక కొంచెం ఇంజురీస్ అయితే గనక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మినెంట్ ఉన్నదా లేదా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నదా లేదా అనేసి, లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఏదైతే ఎంవీఐ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి.